వైసీపీ ఎంపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు సమర్పించారు. ఎవరూ ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్ననే ప్రకటించేశారు. దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. ఇక అదే సమయంలో విజయసాయిరెడ్డి నిర్ణయంపై ఇన్నాళ్లు ఆయన ప్రాతినిధ్యం వహించిన వైసీపీ మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని 3 ఏళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవటం, ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఆయన సొంత పార్టీ వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అనే చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇన్నాళ్లు తాను నడిచిన పార్టీ వైసీపీ స్పందించలేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో చాలా మంది నేతలు విజయసాయిరెడ్డి నిర్ణయంతో షాక్లో ఉన్నారు. అధినేత జగన్ నుంచి కానీ పార్టీలో ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ఎవరూ విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించడం లేదు. అసలు దీని వెనక ఏముందనే చర్చ తేలితే తప్ప దీనిపై ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇలాగే రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండడం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి రాజీనామా కారణాలపైనే అందరూ ఆరా తీస్తున్నారు. అందరూ ఊహిస్తున్న కారణం బీజేపీ పెద్దల నుంచి ఉన్న ఒత్తిడే అనుకుంటే మాత్రం జగన్ స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తనకు, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్ కూడా స్పందించకపోతే విజయసాయిరెడ్డి ఇది మరో షాక్ కాబోతోంది. నిన్న చేసిన ట్వీట్ లో మాత్రం జగన్ కు ఆయన సతీమణి భారతికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు. ఇక అంతిమంగా బీజేపీ భయంతోనే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించడం లేదన్న చర్చ మాత్రం మొదలైంది. విజయసాయిరెడ్డికి నచ్చజెప్పి రాజీనామా లేఖను వెనక్కి తీసుకునేలా చేస్తామని కొందరు నేతలు అంటున్నా అది జరిగేలా కనిపించడం లేదు.
పార్టీ అధినేత వైఎస్ జగన్ మౌనంగా ఉండిపోయిన నేపథ్యంలో మిగిలిన నేతలు ఎవరూ చెప్పినా విజయసాయిరెడ్డి వినరనే వాదనలు బలంగా ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కడప నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వైసీపీలో ఎంపీగా ఇన్నాళ్ళు కొనసాగిన ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎంపీ పదవికి ఆయన కూడా రాజీనామా చేస్తున్నారు. అసలు రాజీనామా రహస్యం ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వంతు ఆయన ప్రయత్నంగా విమర్శలు గుప్పించారు. అలాగే ఎవరైనా జగన్ అన్న వైసీపీ పార్టీని అన్న కూడా ఎదురెళ్లి ప్రెస్ మీట్లు పెట్టి మరి బాహటంగానే విమర్శలు కూడా గుప్పించేవారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఒకప్పుడు టీడీపీ. అలాంటి విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? అలాగే జగన్ స్పందించకపోవడానికి కారణాలేంటి? ఒకవైపేమో బీజేపీ పెద్దల వల్లే ఆయన రాజీనామా చేస్తున్నారు అనే దానికి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? అయితే పద్మ, మొత్తానికైతే విజయసాయిరెడ్డి ఈరోజు రాజీనామా చేస్తా అనేసిన అంశం అయితే ఈరోజు కీలకంగా వ్యవహరిస్తుందనేసి అయితే అనుకోవచ్చు. మొత్తానికైతే ఏపీ అంతా హాట్ టాపిక్ అయితే మారిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి ప్రధాన కార్యదర్శిగా, అటు ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన వ్యవహరించేవారు. అయితే మొత్తానికి ఈరోజు చూస్తే అతను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా అనేసి కూడా అనడం అయితే ప్రజలు కూడా చాలా వరకు అయితే అతన్ని ఎందుకు రాజీనామా చేస్తారనే విషయం కూడా ఇక్కడైతే వెల్లువెత్తుతున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఈ రాజీనామా విషయంలో ఎవరి పాత్ర ఉందనేది కూడా ఆసక్తికరంగా ఉన్నట్లయితే ఉంది. ఒకటి, బీజేపీ నాయకులు ఏదన్నా అతన్ని మభ్యపెట్టేలాగా ఏదన్నా వ్యవహరిస్తున్నారా? అయితే మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు కూడా రాజీనామా చేస్తున్న విజయసాయిరెడ్డిని కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే పరిస్థితి కూడా ఇప్పుడైతే ఏపీలో అయితే హాట్ టాపిక్ గా అయితే కనిపిస్తుంది పద్మ. అయితే కృష్ణ, చెప్పండి, నిన్న చేసిన ట్వీట్ లో మాత్రం జగన్ కు ఆయన సతీమణి భారతికి మాత్రం కృతజ్ఞత తెలిపారు. ఆయన కూడా అంతిమంగా బీజేపీతోనే భయం వల్లనే సాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారని కూడా చెప్పారు. ఆయన కూడా జగన్ స్పందించలేదు. కారణాలు ఏంటంటారు అసలు? మొత్తానికి చూస్తే పద్మ, అయితే అతను కూడా ఆ ట్విట్టర్ లో కూడా నా వ్యక్తిగతంగానే నేను రాజీనామా చేస్తున్నాను అని కూడా అతను ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తానికి కడప జిల్లాలో కూడా బీటెక్ రవి, పులివెందుల నుంచి బీటెక్ రవి కూడా స్పందించి కేవలము కూటమి భయంతోనే రాజకీయంలో రాజీనామా చేస్తున్నాడని కూడా అతను ఆరోపణలు చేశారు. మొత్తానికి అయితే ఈ యొక్క రాజీనామా విషయం అయితే పూర్తిగా ఎందుకు చేస్తున్నారనే విషయం అయితే ఇంతవరకు అయితే మనకు ప్రస్తావన అయితే ఇంకా తెలియలేదు. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో అతను ఏ పార్టీకి పోతాడా లేక ఇంకొకటి ఇలాంటి స్పష్టం అయితే చేయలేదు. మొత్తానికి అయితే రాజకీయం నుంచి కూడా నేనైతే పూర్తిగా రాజీనామా చేయడానికి నా వ్యక్తిగత కారణమనేసి కూడా అతను ట్విట్టర్ ద్వారా అయితే చెప్పడం జరిగింది పద్మ. కృష్ణ, చెప్పండి, విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో కొందరు మాత్రమే స్పందించారు, మరికొందరు స్పందించలేదు. అంటే ఏంటి కారణం? అంటే జగనే స్పందించలేదు, ఇంకా మనం బుజ్జగింపులు జరిపినా కూడా లాభం లేదు అనే ఆలోచనతోనేనా? మొత్తానికి ఇదే సమయంలో సాయిరెడ్డి అయితే నిర్ణయం పైన ఇవాళ ఆయన ప్రతినిత్యం వ్యవహరిస్తున్న వైసీపీ మౌనంగా ఉండటంతో కూడా చర్చనీయాంశంగా అయితే మారింది అనుకోవచ్చు. దశాబ్ద కాలంగా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే కట్టుబడి ఆయన పనిచేయడం కూడా జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు అతను రాజీనామా చేస్తున్న విషయం పైన కొందరు మాత్రమైతే స్పందించడం అయితే వాస్తవమే. అయితే మరికొందరు కూడా ఇంతవరకు అయితే అతని విషయంలో కూడా స్పందించలేదు. అయితే మొత్తానికి చూస్తే రాజకీయ వ్యవహారంలోకి వస్తే అయితే కీలక నేత ఈ రోజు రాజకీయం నుంచి కూడా రాజీనామా చేస్తున్నానని వైసీపీ నుంచి కూడా అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే బిగ్ షాక్ అనేది తగిలిందనేసి అనుకోవచ్చు. అయితే ఈ రోజు చూస్తే మనకు కడప జిల్లాలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి
ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే. కానీ ఈ రోజు ఎందుకు రాజీనామా చేస్తున్నాడు అనే విషయం అయితే ఇది ప్రశ్నార్థంగా ఉందనేసి నేను అనుకోవచ్చు పద్మ. కృష్ణ చెప్పండి, ఎవరూ ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, అలాగే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని నిన్ననే ప్రకటించేశారు. అంటే దీని వెనక ఒక షాకింగ్ నిర్ణయం వెనక కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవాలి? విజయసాయి రెడ్డి రాజీనామా కారణాలపైన అందరూ ఆరా తీశారు. అయితే మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు, సైలెంట్ గా ఉన్నాడు అనేది కూడా వాస్తవమే పద్మ. అయితే మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా అతను ట్విట్టర్ ద్వారా కూడా ఆయన మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఎవరు స్పందించకపోయినా కడప నుంచి బీటెక్ రవి టీడీపీ కూటమి అభ్యర్థి కూడా అతని పైన స్పందించడం జరిగింది. అయితే ఆ కూటమి వలన అతను రాజీనామా చేస్తున్నాడు. ఈ యొక్క స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రస్తావన అయితే ఇంతవరకు తీసుకురాపోవడము చాలా దురదృష్టకరం అనేసి కూడా అనుకోవచ్చు. అయితే ఆ కీలక నేత వైఎస్ఆర్సీపీలో ఆయన శతాబ్ద కాలం నుంచి కూడా ఆయన పనిచేస్తున్నారు, దశాబ్ద కాలం నుంచి కూడా ఆయన పనిచేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే బీజేపీ పెద్దలు ఈ యొక్క పన్నాగ పడుతున్నారా లేదా కూటమి నాయకులు ఇది ఒక పన్నాగా పడుతున్నారనే విషయం అయితే పూర్తిగా అయితే మనం వేచి ఉండాలి. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేస్తున్నాడనే అంశాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జీర్ణించుకోలేని విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది పద్మ. కృష్ణ చెప్పండి, తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు సమర్పించారు. ఇక ఎవరూ ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా కూడా చేశారు. రాజకీయం నుంచి కూడా తప్పుకుంటారని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఎవరైనా స్పందించే అవకాశం ఉందా వైసీపీ పార్టీ తరపున? వాస్తవ పరిస్థితికి అయితే విజయసాయి రెడ్డి గత 3 రోజుల కిందట కూడా నేను ఈ నెల 25న నా యొక్క రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి అందజేస్తాను అనేసి కూడా ఆయన మీడియా సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి వైసీపీకి ఊహించిన షాక్ తగిలిందనేసి అనుకోవచ్చు. ఈ రాజీనామా విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతవరకు కూడా స్పందించకపోవడము చాలా దురదృష్టం అనేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు అయితే చాలా వరకు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏమిటంటే గత కొద్ది కాలంగా అయినా మనకు ఎంపీగా కావచ్చు, రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, అదేవిధంగా పలు అంశాలపైన వైఎస్ఆర్సీపీకి కీలక నేతగా కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు కూడా ఆయన కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఈ తరుణంలో చూస్తే మనకి మొత్తానికి ఏదేమైనప్పటికీ రాజకీయ సమీకరణలు అయితే పూర్తిగా మారినాయి అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా చాలా వరకు అయితే రాజీనామా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనకు ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా విజయసాయి రెడ్డి రాజీనామా పైన కూడా స్పందించకపోవడము ఇది ఒక దురదృష్టకరం అనేసరి కూడా రాష్ట్ర నాయకులు కూడా ఇప్పుడు కూడా ప్రస్తావన చేస్తూనే ఉన్నారని అనుకోవచ్చు పద్మ. కృష్ణ చెప్పండి, జగన్ మౌనం వెనుక కారణాలు ఏంటంటారు? అంటే వైసీపీ నాయకులు కానీ అధినేత ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎవరైనా నాయకులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారుతున్నారు అంటే పార్టీ మారుతున్నా లేదా రాజీనామా చేస్తున్నా బుజ్జగింపులు అనేది జరుపుతుంటారు. కానీ ఇక్కడ బుజ్జగింపులు జరపలేదు. బుజ్జగింపులు జరగకపోగా ఆయన రాజీనామా చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పినా కూడా ఎవరు స్పందించలేదు. దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ కూడా సైలెంట్ గా ఉండడానికి కారణాలు ఏంటంటారు మెయిన్ గా? మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే చర్చలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. అయితే బీజేపీ నేతలు కూడా విజయసాయి రెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి చూడాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు విజయసాయి రెడ్డి ఎంపీ అభ్యర్థి ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కీలక నేత ఆయన. అయితే ఈ రోజు చూస్తే ఆయన రాజీనామా వెనక ఎవరు ఉన్నారు, ఎవరు అనేది కూడా ఇంతవరకు ఆశాభావంగానైతే కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఇది ఒక కూటమి నేతల పన్నాగమా లేక అతని వ్యక్తిగతమా అనేది కూడా మనం వేచి ఉండాలి. అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం అయితే పూర్తి స్థాయిలో అయితే మనకి కనిపించట్లేదు. అయితే ఈ రోజు గవర్నర్ స్పీకర్ ని కలిసేసి నా యొక్క రాజీనామా పత్రం ఇస్తానని మొన్న కూడా ఆయన మీడియా సమక్షంలో కూడా ఆయన అతను నా వ్యక్తిగతమైన కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు ఏం జరుగుతుందా ఏమిటి అనేది వేచి ఉండాల్సిందే పద్మ.
కృష్ణ ఎంపీ పదవిని 3 ఏళ్ల ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవడం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? బీజేపీ పార్టీల పెద్దల ఒత్తిడైన ప్రభావం లేదా ఇతర పార్టీలు కూటమి ప్రభుత్వం కానీ వారి ప్రభావం కూడా ఏమైనా ఉండొచ్చు అంటారా? గతంలో వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఇటీవల కాలంలో కూడా చాలా వరకు నాయకులు కావచ్చు పార్టీని వదిలిపోయే సమయంలో కూడా దగ్గరుండి విజయసాయి రెడ్డి కూడా చాలా మందిని కూడా ఎందుకు మీరు రాజీనామా చేస్తున్నారు, మేమున్నామనేసి ఒక భరోసా అయితే అతను కల్పించారు. అయితే ఈ రోజు చూస్తే ఇతను రాజకీయం నుంచి రాజీనామా చేస్తుంటే ఇంతవరకు ఎవరు పట్టించుకోకపోవడం అనేది అయితే ఇది రాష్ట్రంలో చాలా దరిద్రకరంగా ఉందని సరి కూడా చాలా వరకు అయితే నేతలు కూడా అంటున్నారు పద్మ. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు ఏమైనప్పటికీ ఎవరు ఇలా చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఒకవేళ అతని వ్యక్తిగతమా లేకపోతే రాజకీయంలో సమీకరణలు ఏమైనా మారాయా అనేసరి అంశం కూడా ఈ రోజు మనకు సాయంత్రం లోపల ఏదైనా అప్డేట్ అయితే మనకైతే పూర్తిగా తెలుస్తుంది అనేసి అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ రోజు స్పీకర్ కావచ్చు, అదే విధంగా ఈ రోజు అతని రాజీనామా పత్రాన్ని తీసుకునే ముందు ఏదైనా రాజకీయ సమీకరణలు మారుతాయి అనేసి విషయం కూడా మనం వేచి ఉండాలి పద్మ. కృష్ణ చెప్పండి, వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారు అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? పార్టీల నుంచి తప్పుకోవడం కానీ అధికార పక్షంగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం బలవంతంగా అంటే వారితో కక్షపూరితంగానే వారి మీద కేసులు పెడుతున్న భయంతోనే వీరందరూ రాజీనామా చేస్తున్నారా? విజయసాయిరెడ్డి బాటలో వైసీపీ నేతలు ఎవరైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయా? వాస్తవంగా అయితే ఇప్పుడు వరకు కూడా అతను మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం ఏమిటంటే నా వ్యక్తిగతంగా నేను ఈరోజు రాజకీయంలో నుంచి నేను బయటికి రావడం జరుగుతుంది. అయితే దీనికి ఎవరు కారణం కాదు. అదే విధంగా ఇంతవరకు నాకు సహకరించిన జగన్మోహన్ రెడ్డికి, అదే విధంగా భారతీకి, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కృతజ్ఞత అభినందనలు కూడా ఆయన చెప్పడం, ఒక ట్విట్టర్ ద్వారా కూడా ఆయన చెప్పడం జరిగింది పద్మ. కృష్ణ, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనుక ఆయన సొంత పార్టీ వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అని చర్చ కూడా జరుగుతుంది. దీంట్లో నిజమెంత? మొత్తానికైతే వాస్తవ పరిస్థితులు అయితే ఈ రోజు ఒక కీలక నేత వైఎస్ఆర్సీపీ ఎంపీగా అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఈ రోజు రాజీనామా చేస్తున్నారంటే మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చాలా వరకు అయితే అతను రాజీనామా పట్ల కూడా వారు అసంతృప్తిగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏం జరుగుతుందో, ఈ రాజీనామా వెనక ఎవరున్నారు లేదా అతని వ్యక్తిగతమా అనేసి కూడా ఇంతవరకు అప్డేట్స్ అయితే మనకు పూర్తిగా కనిపించలేదు. అయితే మొత్తానికి అయితే ఈ రోజు సాయంత్రం లోపలకైతే మనకు ఏదైనా ఒక అప్డేట్ వచ్చే విషయం అయితే మనకు కనిపిస్తుంది పద్మ. కృష్ణ చెప్పండి, వైసీపీకి ఒక కీలక నేతగా ఎన్ని రోజులు ఉన్నారు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయడం, అసలు వైసీపీ పార్టీ ఇది ఎందుకు జీర్ణించుకోగలుగుతుంది, ఎలా జీర్ణించుకోగలుగుతుంది? అలాగే జగన్ కు సొంత మనిషిగా కూడా విజయసాయిరెడ్డి ఉన్నారు. దీనిపై ఎందుకు స్పందించలేదు? జగన్ సైలెంట్ గా ఎందుకు ఉన్నారంటారు? మొత్తానికి చూస్తే అతను అయితే నా వ్యక్తిగత కారణంగానే నేను ఈరోజు రాజకీయం నుంచి పక్కకు వెళ్తున్నాను, రాజీనామా చేస్తున్నాను అనడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వేచి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి దీనిపైన స్పందిస్తారా లేకపోతే అలాగే మౌనంగా ఉంటారనేది కూడా మనం వేచి ఉండాలి పద్మ. అయితే ఈ రోజు ఏది ఏమైనప్పటికీ కూడా రాజీనామా చేస్తున్న విజయసాయి రెడ్డి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా మనకి ఇంతవరకు అయితే అప్డేట్స్ అయితే పూర్తిగా కనిపించలేదు. అయితే మొత్తానికి చూస్తే ఈ రాజీనామా వెనక ఏం జరుగుతుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది పద్మ. విజయసాయిరెడ్డి రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించడం కూడా జరిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు వైసీపీలో? కానీ మొత్తానికి చూస్తే పద్మ అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు అయితే పూర్తిగా మారిపోయాయని అనుకోవచ్చు. అయితే ఇంతవరకు రాజకీయంలో కూడా ఆయన విజయసాయి రెడ్డి కీలక నేతగా ఆయన ఎన్నో కార్యక్రమాల్లో కావచ్చు, అదే విధంగా పార్టీ నేతలకు కూడా ఒక భరోసా లాగా, ఒక బాధ్యత లాగా అందరి వెన్నంటే ఉంటే ఆయన అనేక సమస్యల పైన కూడా అతను నిలబడడం జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు చూస్తే అతను రాజీనామా లేక ఈరోజు స్పీకర్ కి అందజేస్తారా లేక ఈ మధ్యలో ఏదన్నా రాజకీయ సమీకరణలు మారుతాయా అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ రోజు
వైఎస్ఆర్సీపీ నుంచి అతను రాజీనామా చేయడం అయితే ఆ ఇక్కడ ఉన్న నేతలు కూడా జీర్ణించుకోలేని అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది పద్మ. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, వైసీపీ ఎంపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మేట్ లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు సమర్పించారు. ఇక ఎవరూ ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్ననే ప్రకటించేశారు. దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో సాయిరెడ్డి నిర్ణయంపై ఇన్నాళ్లు ఆయన ప్రాతినిధ్యం వహించిన వైసీపీ మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని 3 ఏళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవటం, ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఆయన సొంత పార్టీ వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అనే చర్చ అయితే జరుగుతోంది. అయితే మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇన్నాళ్లు తాను నడిచిన పార్టీ వైసీపీ స్పందించలేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో చాలా మంది నేతలు సాయిరెడ్డి నిర్ణయంతో షాక్ లో ఉన్నారు. అధినేత జగన్ నుంచి కానీ పార్టీలో ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ఎవరూ విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించలేదు. అసలు దీని వెనుక ఏముందనే చర్చ తేలితే తప్ప దీనిపై ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇలాగే రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండడం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.